హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది లాస్ట్ అండ్ ఫైనల్ బిగ్ బాస్ 7 వీడియో రివ్యూ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇంకో వన్ డేలో అయితే బిగ్ బాస్ అయితే అయిపోతుంది కాబట్టి మరి ఓటీటీ వచ్చే అవకాశాలు ఉంటే ఆ వీడియోస్ కూడా అయితే నేను చేశాను కాబట్టి మరి ఖచ్చితంగా మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, బిగ్ బాస్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మరి ఎంతమందికి తెలుసు ఆల్రెడీ అయితే పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా అయితే ఉన్నాయని చెప్పేసి మరి నాకైతే ఎప్పుడైతే తెలుసు ఆల్రెడీ వన్ సైడ్ ఓటింగ్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ సీజన్ లో ప్రశాంత్ పడిన ఓటింగ్ అయితే ఏ సీజన్ లో అయితే ఇంతలా అయితే ఎవరికైతే అస్సలైతే పడలేదు. 100కి 200% అయితే ఖచ్చితంగా అయితే ప్రశాంత్ అయితే విన్నర్ అయితే అవుతాడు. మరి శివాజీ గారు అయితే విన్నర్ అయితే అవ్వాలని చెప్పేసి చాలా మంది అయితే కోరుకున్నారు. కానీ శివాజీ గారు గెలిస్తే ఎంత హ్యాపీనెస్ అయితే ఉంటుందో తెలియదు. కానీ ఒకవేళ ప్రశాంత్ గెలిస్తే కనుక అయితే శివాజీ గారి కళ్ళలో అయితే ఒక వేరే లెవెల్ హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా అయితే ఫైనల్స్ లో మనం అయితే చూస్తాం. ఎందుకంటే ప్రశాంత్ గెలిస్తే కనుక అయితే శివాజీ కళ్ళలో ఉండే హ్యాపీనెస్ అయితే మనం అయితే ఎక్కడ చూసినా అయితే మనకైతే మళ్ళీ అయితే రాదని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఒకవేళ శివాజీ గారు అయితే ఫస్ట్ నుంచే నన్ను గెలిపించాడని చెప్పేసి చెప్తే కనుక అయితే డెఫినెట్ గా అయితే ఆడియన్స్ అయితే గెలిపించే వాళ్ళేమో. కానీ శివాజీ గారు అయితే ఎక్కడైతే అలా అయితే అసలు అయితే చెప్పలేదు. నేనైతే విన్నర్ కావడానికి అయితే అసలు అయితే రాలేదు. నేనైతే మీ హృదయాలు గెలుచుకోవడానికి అయితే వచ్చాను. సో నేనైతే మీ హృదయాలు అయితే గెలుచుకుంటాను తప్ప అయితే నాకైతే విన్నర్ ఈ కప్ అయితే అవసరం లేదని చెప్పేసి ఎప్పటి నుంచి అయితే చెప్పాడు. అందుకే ప్రశాంత్ అయితే ముందుకు అయితే తీసుకెళ్తూ అయితే వచ్చాడు. మరి ఆ ముందుకు తీసుకువెళ్ళిన విధానానికి అయితే ప్రశాంత్ అయితే ప్రతి ఒక్క గేమ్ అయితే ప్రూవ్ చేసుకుంటూ అయితే తను ఏంటని చెప్పేసి తనే ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి డెఫినెట్ గా అయితే ఈ వీడియో అయితే సండే తర్వాత చూసిన వాళ్ళైతే ఆ తర్వాత అయితే ఖచ్చితంగా అయితే ప్రశాంత్ అయితే గెలిచి ఉంటాడు. కాబట్టి ఆ తర్వాత వీడియో చూసిన వాళ్ళైతే ఎవరైనా స్పై ఫ్యాన్స్ ఉంటే కనుక అయితే ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక అయితే ఖచ్చితంగా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో డెఫినెట్ గా అయితే 100కి 200% అయితే ప్రశాంత్ అయితే గెలిచాడు. ఒకవేళ ప్రశాంత్ కి ఓటింగ్ లేదన్నా మిస్టేక్ అయ్యి అప్పుడు మధ్యలో అయితే కాల్స్ అయితే కలవలేదు కదా, ఆ తర్వాత అయితే ఎవరైనా గెలిచే ఆప్షన్ ఉంటే కనుక అయితే శివాజీ గారు అయితే గెలవాల్సి అయితే ఉంటుంది. వీళ్ళిద్దరు గెలవకుండా ఉంటే కనుక అయితే అమర్ కనుక అయితే కావాలని ఒకవేళ బిగ్ బాస్ స్టార్ మ్యాన్ బ్యాచ్ కనుక అయితే సపోర్ట్ చేసి అమర్ని కనుక అయితే విన్నర్ గా చేస్తే కనుక అయితే అన్నపూర్ణ స్టూడియో ముందు అయితే గొడవలు అయితే ఖచ్చితంగా అయితే డెఫినెట్ గా అయితే ఘోరంగా అంటే చాలా ఘోరంగా అయితే డెఫినెట్ గా అయితే అవుతాయి. ఎందుకంటే అయితే అప్పుడైతే కెప్టెన్షిప్ బ్యాచ్ తీసుకున్నప్పుడు అయితే బయట అయితే గొడవలు అయితే ఒక విపరీతంగా అయితే అయ్యాయి. మరి ఆ తర్వాత ఇప్పుడు కనుక అయితే ప్రశాంత్ విన్నర్ చేయకపోతే కనుక అయితే వాళ్ళు వేసిన ఓటింగ్ కి కనుక అయితే బయట అయితే చాలా అంటే చాలా ఘోరంగా రచ్చరచ్చ అయితే అవుతుంది. న్యాయంగా చూసి అయితే ఖచ్చితంగా అయితే ప్రశాంత్ కి అయితే గట్టిగానే అయితే ఓటింగ్ అయితే పడింది కాబట్టి సో డెఫినెట్ గా అయితే ప్రశాంత్ అయితే గెలుస్తాడు. మరి మీ దృష్టిలో కనుక అయితే విన్నర్ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు, అంతేకాకుండా అయితే రన్నర్ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారో డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే విన్నర్ అయితే ప్రశాంత్, రన్నర్ అయితే శివాజీ గారు అయితే అవ్వాలని అయితే ఉంది. మరి ఇదే అవుతుందని చెప్పేసి నా గట్టి నమ్మకం కూడా. మరి మీకైతే ఎవరు అవ్వాలనుకుంటున్నారో, ఎవరు ఎలా అవుతారని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన బిగ్ బాస్ రివ్యూ అయితే ఇదైతే లాస్ట్ రివ్యూ వీడియో కనుక కాబట్టి ఖచ్చితంగా అయితే ఇప్పటి నుంచి మన ఛానల్లో మూవీ రివ్యూస్ అయితే నాన్ స్టాప్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే డెఫినెట్ గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ సెక్షన్ లో మీరైతే స్పా బ్యాచ్ ఫ్యాన్స్, పాన్ బ్యాచ్ ఫ్యాన్స్, లేదంటే కనుక అయితే స్పై బ్యాచ్ ఫ్యాన్స్, లేదంటే కనుక అయితే ప్రశాంత్ ఫ్యాన్స్ కనుక అయితే డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.